దేవుని రాజ్యం అనేటువంటిది నీ దగ్గర నుంచి తీసివేయబడి మంచివారికేమి చెడ్డవారికేమి రాజవిధుల్లో ఉన్నటువంటి ఆ భిక్షగాండ్రకు లేదా పోయి ఆ చెడ్డవారికి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది మిత్రులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇటువంటి ప్రియ యవనస్తుడా, యవనస్థ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యానికి నీకు ఇవ్వబడినటువంటి పిలుపును నువ్వు ఇంకా ఎప్పుడు లక్ష్యం చేస్తావు? మనలో ఉన్నటువంటి కొంతమందిలో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమని చెప్పాలి, దురదృష్టం అని కాదు కానీ అవివేకంతో కూడినటువంటి ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, మారు మనసు రక్షణ పొందుకోవడం నాకు ఇంకా టైం ఉంది అనుకుంటాం. టైం ఏమీ లేదు. సువార్త తెలిసిందిగా, రక్షణ పొందుతాయి కానీ ఇంకేం చేయాలి నువ్వు? కొంతమంది అంటారు, పాస్టర్ గారు కరెక్టే కానీ నా మనసులో ఇంకా చెడ్డ తలంపులు చాలా ఉన్నాయండి. అవి దేవునికి తెలియదు అంటారా? నేను మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న అంశం చెప్తానండి. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు నడిచి వెళుతూ ఉండగా ఒక బండి వచ్చి వాడిని కొట్టేసింది. వస్త్రాలన్నీ కూడాను రక్తమయమైపోయి దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని హాస్పిటల్ తీసుకెళ్తావా, బాత్రూమ్ తీసుకెళ్తావా స్నానం చేయించడానికి? హాస్పిటల్కి తీసుకెళ్తామా? అరే వస్త్రాలు బాగోలేదుగా, మొత్తం శుభ్రంగా తుడిచి మంచి వస్త్రాలు వాడికి వేసి అప్పుడు వాడిని హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటామా? అనుకోం కదా. వాడిని ముందు ఏం చేయాలి? వాడిని ముందు హాస్పిటల్కి వాడు దెబ్బలతో వెళ్తాడా, మానేకి వెళ్తాడా? యేసుక్రీస్తు దగ్గరికి కూడా నువ్వు పాపంతో ఉన్నప్పుడే రావాలి. హ్యాపీగానే యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడు ఆయన నిన్ను బాగు చేస్తాడు. నేను నాలో పాపాలు లేకోకుండా నా మనసులో ఇంకా ఏవో చెడ్డ తలంపులు ఉన్నాయి. ఐజియా అని ఒక తమ్ముడు ఉన్నాడు, మంచి బైబిల్ ట్రైనింగ్ చేశాడు. ఏం తమ్ముడా, ఏమి పరిచయం చేయమంటే, అన్నా పరిచయం చేయటానికి నాకు చెయ్యాలని ఉంది కానీ నా మనసులో ఇంకా చెడ్డ తలంపులు ఉన్నాయి అన్నాడు. మనసులో ఏమున్నాయంట? చెడ్డ తలంపులు ఉన్నాయి. మరి పరిచర్యకి ఆటంకంగా ఉందన్న. నేను మంచివాడిని అయ్యాక పరిచయం చేస్తున్నా. ఎంత అవివేకం అది, ఎంత అజ్ఞానం అది. నీ మనసులో చెడ్డ తలంపులు ఉన్నాయి అన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు రా. ప్రభువా, నేను ఈ తలంపులతో బాధపడుతున్నా, నన్ను విడిపించి తలంపుల నుంచి. అప్పుడు ఆయన విడుదల కలుగు చేస్తాడు. అప్పుడు ఆయన పవిత్రపరుస్తాడు. ఆయన అంటాడు, అయ్యో నేను దేవుని చూశాను, అపవిత్రుడను. అయ్యో నేను చాలా అపవిత్రుడను.